మన వాళ్ళ ఇంటికి ఎందుకు వాళ్ళ ఇంటికి నేను ఎందుకు కలవనికారు నాకు మీకు కావాలి అంతే. అర్ధరాత్రి పిల్లల ఇంటికి ఓల్చి ఏదైనా పిల్లింటికి పద్ధతి అది తప్పే మామ. వాళ్ళు చూసి ఏం చేస్తుండే పోలీస్ పిఎస్ కంప్లైంట్ ఏం చేస్తారు. ఇంట్లో చెప్పినా మా మమ్మీకి నాకు ఇష్టమని చెప్పినప్పుడు సరే అని చెప్పి ఒప్పుకుంది. వీడియో చేస్తాం అన్న అయిపోయింది. యాక్సిడెంట్ ఎప్పుడో అయిపోయింది. ఇప్పుడు ఎందుకు తీసి అంటారు నువ్వు ఎందుకు చేసినావమ్మా? అది ఇప్పేసేయండి. నేనైతే సాక్షితో వీడియో చేసుకుంటామమ్మా ఏమైనా చేసుకోండి. పెద్ద చేసినా కదా ఒక్కదాన్ని నేను కష్టపడి ఈ రోజు ఈ సిచ్యువేషన్ చేస్తున్నావు. నాకు మిమ్మల్ని చంపుకోని కదా నేను బతికి ఉన్నది. నాకు ఇష్టం అమ్మా నాకు ఇష్టం అని చెప్తే సరే అని ఒప్పుకున్నాక మళ్ళీ ఎందుకు వీడియో ఉంటారు కదా మమ్మల్ని. అతను ప్రేమించినంత అందుకే కదా లొల్లి యాక్సెప్ట్ చేసినాం కదా. మరి యాక్సెప్ట్ చేసినప్పుడు ఎందుకు వెళ్ళడం కదా మరి. ఈ అనిల్ కాదు నువ్వు, అర్థమైందా? ఈ అనిల్ వేరు, ఇప్పుడు ముందున్న అనిల్ వేరు. చూడా అని డోర్ దిగంటున్నా వినిపిస్తుంది అన్నమాట. అర్ధగంట అవుతుందా బాబు పెట్టుకొని అసలు తీసనే లేదు అని ఏమన్నా చెప్పు అని పిచ్చి పిచ్చి లెక్క చేయకుండా చెప్తున్నా. టెన్షన్ పెట్టకు అని వినిపిస్తుందా నీకు? ఏమన్నావు? ఏం చేస్తున్నావు? డోర్ పెట్టుకొని లోపల అరే అందరు టెన్షన్ పడుతున్నారు బయట పిచ్చి పట్టిందా? డోర్ తీ బతనం లేదంటే కూర్చోడా డోర్ తీ. నువ్వు ఏముందో నాకు చెప్పు అని చెప్తున్నావు. నువ్వు డోర్ తీ అనే నా మాట ఉంటాయి. పిచ్చి పిచ్చి లెక్క పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు. కూల్గా నేను చెప్పేది నువ్వు డోర్ తీ. పిచ్చోడా అందరం టెన్షన్ పడుతున్నాం. నీకేం కావాలి చెప్పు. నువ్వు డోర్ తీ. నేను టెన్షన్ పెట్టక నీకు డోర్ తీ. నీకేంటో చెప్పు నాకు చెప్పు నేను సాల్వ్ చేస్తా. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు. వీళ్ళందరూ భయపడుతురు. హలో అనిల్ అనిల్ పిచ్చి పిచ్చి లెక్కలు అనిల్. నాకు బతకాలం లేదు మామ. నాకు బతకాలం లేదు మామ. బతకాలం లేదని చెప్పామమ్మా.
ఆమె చేసి ఎందుకు ఎంత చెప్పని చూడబడు మన రూమ్ ఎందుకు వేసినాను ఎందుకు ఏం చేయాలి గుంజుకురు ఏం చేయాలి ఫోన్ ఎందుకు గుంజుకున్నావు ఇచ్చేట అలా చేసే పిచ్చి ఎందుకు గుంజుకున్నావా మరి సస్తావా? వాళ్ళు ఏం చేయాలమ్మా మరి ఏం చేయలేను పిచ్చి పిచ్చి లెక్క చేస్తున్నావు పిచ్చోడా దిమాకు నా దిమాకు ఏమైంది నీకు అని అంటే నా వల్ల అయితే లేదు, నాకు ఇవన్నీ కాదు. నాకు ఒక్క పని దాకా ఏం చేస్తలేదు మీరు మీరు మంచోళ్ళు కాదు, పిచ్చోళ్ళు కాదు, ఏం చేస్తావు? చేసుకోపో ఏం చేస్తావు చేసుకోపో మేము మిమ్మల్ని గట్టి పెడుతున్నాం ఆడపిల్లల్ని గట్టి మనం పెట్టి అంటే ఎందుకు పట్టి పెట్టినామా ఏం చేయాలి మళ్ళా? రూమ్ ఎందుకు పెట్టినామా ఏం చేయాలా మళ్ళీ ఏం చేసామంటే ఏం చేసామంటే ఇది అదేసేది మరి ఏం చేయాలమ్మా నేను అంటున్నా పిచ్చి పట్టిందా పిచ్చి మరి ఎంత పిచ్చోళ్ళు అయితే నాకు తెలుసు నా మనుషులు తెలుసు మరి ఏం చేస్తా నా వీడియో సగం ఏం చేస్తలేదు ఏం చేస్తలేదు ఏం చేయాలమ్మా నేను ఇలా నువ్వు చేసేది మరి ఏం చేయాలమ్మా ఇలా ఏం చేయాలి చెప్పమ్మా ఉందా నీకు ఏం చేస్తున్నావు నీకోసం ఎంత ఈ పాటలు పాడుతుంది నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి ఎంత కష్టంగా పెంచింది మీ మమ్మీ ఎంతసేపు అయింది లోపలికి వచ్చి అర్ధ గంట అయితే తప్ప ఒక్కసారి కూర్చుంటే కూడా తీసుకెళ్ళాడు అసలు అవలవల లెక్క చేయ నాకైతే బతకాలం లేదు మామ మీ ఇట్లా చేస్తుంటే నా వల్ల అయితే లేదు అంతా ఏం చేసినా లోపల పట్టేసి ఏం చేయాలంటే నేను ఏం మంచి లెక్కలు ఉన్నాయని మన వాళ్ళ ఇంటికి ఎందుకు పోయినావు? వాళ్ళ ఇంటికి వాళ్ళ ఇంటికి ఆమె నడవడానికి పోయామమ్మా నేను ఎందుకు వెళ్ళాలి మీరు నాకు ఆమె కావాలమ్మా అంతే ఏదున్నా మళ్ళా? అదే అడిగితే మీరు పంపిస్తావా నువ్వు ఎందుకు పోయినావు నేను పోయినా అర్ధరాత్రి పోవచ్చు ఎవరైనా ఇంటికి కలుద్దామని పోయినామా అర్ధరాత్రి పిల్లల ఇంటికి పోవచ్చు ఏదైనా పిల్లి ఇంటికి పద్ధతి అది తప్పేమమ్మా వాళ్ళు చూస్తే ఏం చేస్తుండే కానీ నువ్వు అట్లా పోలీస్ పిఎస్ కంప్లైంట్ గిమ్లైంట్ ఏం చేస్తారు కూర్చొని ఏం మాట్లాడకుండా రాసేసారు, నువ్వు ఎందుకు బొమ్మల బయట ఊకర ప్రతిదాన్ని నాటకం కొడుతురు నీ ఎంత పడతాడు పనిపడలేదు మాకు పనిపడలేదు మేము ఎవరు అడుగుతున్నాం? ఎదురించి మాట్లాడుతూ చేసి గనకరం ఇంత పెద్దగా చేస్తున్నావు ఏమైనా అయిపోతే ఏమైనా బాధ్యత? ఇదా నువ్వు చేసేది ఆ, ఇప్పుడు ఇదా అయిపోతే ఇదా ఇదే అలానే ఫ్యూచర్ ఇదే నా ఇట్లా చేసుకోనికి రారా బియ్యం చేసుకోమంటే నాకు అర్థమైంది నాకు ఇష్టమైనది ఏమి ఇష్టం చెప్పు కూర్చొని మాట్లాడుకొని ఇవన్నీ అర్ధరాత్రికి ఎందుకు పోలా పిల్ల ఇంటికి సరే తప్పు మరి ఫోన్ ఎందుకు గుంజుకోవాలి మరి? ఈ రోజులు ఫోన్ ఎందుకు గుంజుకున్నారంటే నువ్వు చేసే పిచ్చి పనులకు మరి వీడియో చేయదా వీడియో వీడియో ఏం చేద్దాం? వీడియో చేయదని చెప్పానా మరి ఫోన్ ఎందుకు గుంజుకోవాలా వీడియో చేయదని చెప్పాను ఫోన్ ఎందుకు ఉంచుకున్నావు? వీడియో చేసినప్పుడు ఇస్తాను చెప్పినా కదా ఫోన్ అవసరం లేదు మళ్ళా చేసుకున్నా నేను వదిలేసి. అరే మళ్ళీ అట్లా మాట్లాడక నేను లేచి చచ్చిపోయి నాకు చూసుకోకుండా అరే నువ్వెందుకు అమ్మ అందరం తెలిసి పడుతున్నావు? ఏంది టెన్షన్ పడకు, టెన్షన్ పడకు. అయ్యా, నీకు పిచ్చా? టెన్షన్ పడకపోతే ఏంటి నువ్వు ఏమేం టెన్షన్ పడకు, ఎంత చేస్తున్నావు నువ్వు? అమ్మ, నేను పోదామా బయట నాకు ఇప్పటికీ అయితలేదమ్మా నాతోని. అయితే నా సావు చూస్తావు నువ్వు, నేను చెప్పిస్తున్నా. నేనేమన్నా? నా సావు చూస్తూ నువ్వు ఇద్దరు కలిసి సావు ఆడ ఏలాలు నేను చెప్తున్నా, మంచిగా ఉంటది. ఇద్దరు కలిసి ఆడ ఏలాలు ఇద్దరికి ఇద్దరు అరే కూర్చొని నీ అమ్మ నా ప్రాణాలు మాట్లాడాలి. కలిగిన నీ అమ్మ లడలడలడలడలడ నీ అమ్మ అని ఇది కరెక్ట్ డెసిషన్ కాదని ఇలా అర్థమవుతుందా అని దేనికోసం రా ఇట్లా చేస్తున్నా నాకు అవన్నీ కాదమ్మా నాకు ఏం లేదు పోలీసు ఏమైందిరా ఏం కాలేదు. అని అరే ఆమె దగ్గర కలవడం తప్ప అంట ఎక్కువ ఆమె దగ్గర కూడా కాదు కలవడం ఆమెతో ఎందుకు వద్దంటారు నాకు వీడియో ఎందుకు చేసుకోదంటారు అసలు ఆమె వద్దే వద్దని ఎందుకు అంటారు ఎందుకు అన్నారంటే నీకు తెలీదా నాకే చేసింది తప్పు కదా తప్పే అత్త ఇప్పుడు నేను వద్దా ఆమె వదిలేసుకోవాలా కూర్చొని మాట్లాడాలా చిన్న విషయంకి అట్లా అయింది ఇంకా రేపు రోజు వీడియో చేసి మరి అయిపోతే నాకు బాధ్యత ఎవరు తీసుకున్నారు సరే అమ్మా నేను చెప్పినా కదా ఇంకోసారి ఫోన్ నైట్ కూడా బయటికి వెళ్ళినా అది కూడా చెప్పినా కదా ఇంకేం కావాలా మమ్మీ ఇప్పుడు ఇక ఆమెతోనే వీడియో చేయాలని ఉందా నాకైతే ఆమె కావాలమ్మా అవన్నీ ఏమన్నా చేసుకోండి బాబు హలో అట్లా ఏమైనా ఉంటే కూర్చొని మాట్లాడు మామ నిన్న రిక్వెస్ట్ చేయి ఫ్యామిలీకి రూమ్ లో కట్టేసి రిక్వెస్ట్ చేయాలమ్మా రిక్వెస్ట్ కాదు అందరి కూర్చోబెట్టి కాదు అయింది ఏదో అయింది ఇట్లా మాట్లాడు తెలివి తెచ్చుకో తెలియలేదా చిన్న పిరగంగా చేసుకునే అవసరం మారా నీకు ఇట్లా పిచ్చి పిచ్చి లెక్కలు చేసి ఏమైనా అయిపోతే సడన్గా ఇప్పుడు మామ డోర్ కన్ను మన గుత్త తీసేది ఎట్లా నువ్వు మా వల్ల అవుతుందా అని అయిపోయిందమ్మా నాకు ఉండడం లేదు ఎందుకు నేను మొత్తం అంతా నా లైఫ్ గురించి ఆలోచిస్తలేదు నా ఏం ఆలోచిస్తలేదు నువ్వు మమ్మీ లైఫ్ గురించి మన ఆలోచించలేదు ఏం ఆలోచించినా మీ మమ్మీ లైఫ్ ఇప్పుడు మరి నేను అమ్మ నీకు ఎంత చేసింది? అయితే నువ్వు ఇట్లా ఈ పని చేసేటోడివి కాదు నీకు ఇంకేం చేయాలి అమ్మ నేను ఎంతగానో చేసింది కదా ఎంతగానో చేసినావు అడుగు ఎంతగానో చేసాము నువ్వు ఎంత అదే చేసినా నాకు తక్కువనే. అన్నందుకు నువ్వు ఎంత చేసినా తక్కువనే రా. నీకు అర్థమైందా తక్కువ అనమ్మా, మీరు కూడా
ఆగు. చేసిన అంటున్నావు ఏం చేసినావు? మస్తు చేసినామమ్మా నేను మమ్మీకి. ఏం చేసినావు? మస్తు చేసినాం. ఏం చేసినావు? మస్తు చేసినామమ్మా. హలో బాబు, ఆమె చేసిందంటే మీరు చారణలే చేసింది నువ్వు. అదే కదా నా గురించి ఆలోచించావమ్మా, నా గురించి ఏం లేదా? ఏం చేసింది నీకు? ఆలోచించబట్టి ఏం చేసింది? నాకు ఇష్టమై మామ నీకు నేను చదువు చదివేయలేదా? ఇంట్లో చెప్పినా మా మమ్మీకి నాకు ఇష్టమని చెప్పినప్పుడు సరే అని చెప్పి ఒప్పుకుంది. వీడియో చేస్తాం అన్న అయిపోయింది. యాక్సిడెంట్ ఎప్పుడో అయిపోయింది. ఇప్పుడు ఎందుకు చేసి అంతగా ఎందుకు చేసినావమ్మా? నాకు తెలియకుండా చేయకుండా మొన్న నైట్ వద్దు చెప్పాను మొత్తం ఆ పిల్లలు వస్తావా లేదా నాకు ఉండవు అన్ని వీడియో తీసి వీడియో పెట్టి నువ్వు కూర్చోలేదు. ఇచ్చేది ఏం పెడతారు నన్ను అయితే ఫోన్ బదనాం ఉంచుతావా? చేస్తున్నారు. అయితే ఫోన్ ఉంచుతావా? మనం అది చేసింది కరెక్టా? ఫోన్ సరే, మా తప్పు నాదే అమ్మ. కాదు, అదే సగం రాత్రి తీసుకొని పోయిన అందుకే నేను ఫోన్ తీసుకున్నా మొన్నటి నుంచి నేను నీకేమైనా చేయాలంటే చెప్పు. ఇది కాదు ఇదని. ఫస్ట్ అది ఇప్పేసేయండి. ఫస్ట్ అది ఇప్పేసేయండి. నేనైతే సాక్షితో వీడియో చేసుకుంటామమ్మా, ఏమైనా చేసుకోండి. కూర్చొని మాట్లాడు. ఆ? నీ లైఫ్ ఉంది, మీ మమ్మీతో నీకు లైఫ్ ఉంది, అర్థమవుతుందా? మరి ఏమంటే మీ మమ్మీ నీకు లైఫ్. ఏమైనా అయిపోతే మరి నేను ఒప్పుకోయాలమ్మా, నీకు నీకు అన్ని చేస్తా చెప్పిన కొంచెం కూడా ఆలోచించలేదు నాన్న. నా కోసం ఒక్క నిమిషం అన్న మా అమ్మ ఏమైపోతుందని ఇంత పెద్దగా చేసిన కదరా మిమ్మల్ని, మీ డాడీ ఇప్పుడు ఇంత పెద్ద చేసిన కదరా ఒక్కదాన్ని నేను కష్టపడి ఈ రోజు ఈ సిచ్యువేషన్ తెస్తున్నావు నాకు. మిమ్మల్ని చంపుకొని కదా నేను బతికి ఉన్నది. ఆయన ఎంత ఇదైందో నీకు తెలియదు. మీరు నాకు మీద ఇష్టం ఉందమ్మా, నేను ఆమె కూడా పెళ్లి చేసుకుంటా, నాకు అది ఉంది ఇది ఉంది సరే అని ఒప్పుకున్నా. మరి ఒప్పుకున్నప్పుడు మరి ఎందుకు దూరం చేసినావమ్మా? చేసేటువంటి దాని లెక్క చేస్తున్నా. రిక్వెస్ట్ చేసుకో. రిక్వెస్ట్ ఎంత చేసుకో. రిక్వెస్ట్ చేయాలి? తనే మస్తు రిక్వెస్ట్ చేసిన ఆమెతో వీడియో చేసుకుంటామా అంటే ఆమె కాలు మొక్కినా నువ్వు తక్కువని. అరే మరి ఏం సరే కాలు మొక్కినా కూడా కాలు కూడా మొక్కుతా. అర్ధరాత్రి పోవాల్సిన అవసరం ఉంది. అరే బాబా నేను పోయినా పొద్దున పోయేది. నీకు పంపిస్తానే కావమ్మా మరి పొద్దునప్పుడు నీకు పంపించినా పొద్దునప్పుడు పోయేది ఉండే. తోడేసి బయటికి వెళ్ళి మరి పొద్దునప్పుడు పోయేది ఉండే. మమ్మీకి పోతాం కదమ్మా. అవును, నేను అన్నా ఆమె ఒక్క రోజున కూర్చొని మన మామతో మాట్లాడదు. నువ్వు డోర్ ఎందుకు పెట్టి పెడుతున్నావు నాకు అర్థమైతలే. లేదా నేను చేస్తున్నా దగ్గర చేసినానికి లేదు ఊకే బయట రమ్మని వస్తలేదా అని సరే అని అన్నం పెట్టి అంటే ముందే అన్నీ ప్లాన్ చేసుకున్నామా, ఇది బయటికి పోతే ఎడిపోదు అట్లా వేసుకున్నా కాబట్టి నువ్వు డోర్ పెట్టు డోర్ పెట్టి అదే నేను 3 రోజుల నుంచి పిచ్చోళ్ళకి ఇంట్లుంటున్నా నా బాధ కూడా అర్థం చేసుకుంటాడు. పెట్టినామంటే డోర్ పెట్టి పెట్టినా మమ్మీ డాడీ డోర్ పెట్టేసి డోర్ పెట్టేసుకుంటూ చేస్తున్నానంటే మనం సగం రాత్రి లేచి పోకపోతే నేను ఈ రోజు నేను డోర్ పెట్టకపోతే దానికన్నా ముందు నుంచే పెడుతున్నామా మీరు? దానికి నా ముందు కాదు ముందు నుంచి మనం మాట్లాడి నేను చెప్తున్నా. అట్లాంటి అన్ని పోవద్దు. డిప్రెషన్ అవన్నీ బ్రైట్ ఫ్యూచర్ ఉందా నీల్? అర్థమవుతుందా? పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు. నీ మమ్మీ వల్లనే నీకు బ్రైట్ ఫ్యూచర్ ఉంది. నువ్వు ఇవన్నీ ఏంటి నాన్ సెన్స్ ఇవి. నీకు ఈ లైఫ్ లో కొంచెం ఇది కూడా కాదు. ఎందుకు అట్లా చేస్తున్నావు అని ఫ్యూచర్ ఎందుకు అందరు ఫ్యామిలీ అంతా ఇట్లా కష్టపడి పెంచింది మిమ్మల్ని. నువ్వు ఏం చూపిస్తున్నావు? ఇంత కష్టపడి పెంచిన నా గురించి కూడా కొంచెం ఆలోచించాలి కదా. నాకు ఇష్టం అమ్మా, నాకు ఇష్టం కాదు మాట, నాకు ఇష్టం అమ్మా, నాకు ఇష్టం అని చెప్తే సరే అని చెప్పుకున్నాక మళ్ళీ ఎందుకు వీడియో ఉంటారు కదా మమ్మల్ని. వీడియో కొట్టలేదు. అతను ఎలా ఓడిస్తున్నా ఇంట్లోకి వెళ్ళి అడిగేది ఉండే. అతను మస్తు మంది తప్పు మాట్లాడినా రాత్రి పూట ఎందుకు రావడం తప్పు కదా. అది కూడా ఎందుకు పోయినామా నాకు అది అర్థం చేసుకుంటారు మీరు. పొద్దున కూడా పోయేది ఉండే. మీరు మమ్మీ పంపిదే మా డోర్ పెట్టేసుకుంటే నువ్వుకనే ఏం పెట్టలేదంటే నువ్వు పోయినా కానీ అన్ని అబద్ధాలు ఎత్తుంది. అరే పెట్టినా నేను ఏం చేయాలా? నువ్వు ఇంట్లో ఉంటలేవు కదా, ఊకేమనంటే వెళ్ళిపోతున్నావు, బండి తీసుకుంటున్నా వెళ్ళిపోతున్నావు, అంత టెన్షన్ అయిపోతుంది నాకు. ఇంటికి వెళ్ళిపోతుండే ఎట్లా పోతున్నావు మరి? అందుకనే డోర్ పెట్టేస్తున్నా. మమ్మీ ఇట్లా పోతున్నా, నేను వస్తా ఈ టైం వరకు, కొంచెం పని ఉంది చెప్పి పోవాలా. నేను ఏడికి పోయినా ఆమె దగ్గర కలవడానికి పోతున్నావు అదే అంటున్నా ఆమె పాయింట్ ఆఫ్ వ్యూ లో ఆమె కరెక్టే ఉంది. ఏం కదా నేను ప్రతిదానికి ఆయన కోసమే వాళ్ళు ఎవరు అరే మన బాబు చెప్పి- పిల్ల డోర్ మీద మొన్న ఎందుకు పోయినావు? మరి ఈడు ఎందుకు మొన్న పోయినావు? నేను బంద్ చేసిన చెప్పి పోయినామ్మా. నాకు సావు అవ్వరా, నేను చచ్చిపోతే పీడ పోతుందిరా. మీరు సావు ఎందుకు? మీ ఫ్యూచర్ బాగుంది, నేనే చచ్చిపోతాను అన్న. అయ్యో నువ్వు ఎందుకట్లా మాట్లాడుతున్నావు గుడియా? ఇది కాదు. చాలా అవుతుంది వీళ్ళతోటి. నేను మంచిగా ఉందా ఇప్పుడు చూసింది? బాగుందా ఇది? ఏ ఆపు గుడియా? ఏంది ఇది? నేను మాట్లాడలేదు, నేను బయట అదే మీరు మాట్లాడారు, నాతోటి మాట్లాడు. నేను ఏమి ఫోన్ బయట ఉంటా, మీరు మాట్లాడు. ఏంది చెప్పు. ఏం జరుగుతా నేను ఇదేనా?
అసలు నేను ఏంటి తప్పు చేసిన అత్త? నేను ఏమన్నా తప్పు చేసినా? తప్పు చేయలేదు. యాక్సిడెంట్ అయిపోయింది, నేను సెట్ అయిపోయిన అంతా మంచి అయిపోయింది అత్త. మళ్ళీ ఎందుకు అది ఇంతగా అవును, మమ్మీని మీ మామని కూర్చోబెట్టుకొని చెప్పి అత్త నేను మొత్తం అన్ని చెప్పినా గిట్ట ఆడ పిల్లలు కూడా ఇంట్లోకి వెళ్ళి ఎంత బాధ అనిపిస్తుంది అత్త? చెప్పేది ఏముంది తెలుసా? మీరు ఎలాగొట్టి తప్పు చేసిరు, నేను చేసే మాత్రం తప్పు కాదు అంటున్నాను. నేను చేసిన తప్పు అంటే నేను అంటే నేను నువ్వు డోర్ పెట్టిందంట, ఎందుకు పెడుతున్నా ఆమె? నువ్వు మన నైట్ ఎందుకు దాంట్లో ముందు నుంచి పెడుతున్నామా? నీకు తెలియదు అంటే నాకు ఫోన్ చేసేది డోర్ కూడా పెడుతుందని. నువ్వు ఏది మంచిగా నీ ఆలోచనలు ఎట్లున్నాయో తెలియక ఆమె పెట్టింది కరెక్టే. ఆమె మదర్ ప్లేస్ మన వచ్చినప్పుడు కరెక్ట్. చెప్పాలి కదా, ఇట్లా చేస్తుంది, ఇట్లా డోర్ కూడా పెట్టేస్తుందని. నువ్వు ఎందుకు పోనీ ఆమె డోర్ ఎందుకు పెడుతుంది, ఆమె భయపడి పెడుతుందేమో. నువ్వు చెప్పకుండా కూడా వెళ్ళిపోతున్నావు ఏడి కంటే ఆడికి. మరి నువ్వు ఏడికి పోతున్నావు, ఏం చేస్తున్నావు తెలియాలి కదా, భయం కదా. ఈయన పోయేది కరెక్ట్ అంట, ఈయన చేసేది కరెక్ట్ అంట, కానీ ఆమె చేసేది రాంగ్ అంట. ఆగురు ఒక్క నిమిషం అని నా ముఖం చూడు, నీకు వీడియో చేసుకోవాలని ఉందా లేదా? చేసుకుంటున్నామా? ఇదే 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 టెన్షన్ లైఫా? ఇదే నా లైఫ్ మొత్తం ఇదే, ఇట్లా టెన్షన్ టెన్షన్ జంటలు కాబట్టి ఇట్లా ఆగమవుడు ఇదేనా? అవరైపోయింది. లైఫ్ ఇదా? ఏంది? ఏం కష్టపడి ఏం చేస్తాను, ఏమైతాను, ఏం చేస్తున్నావు? ఏమైనా అర్థమవుతుందా? ఇదే నా లైఫ్ నీది. అని మమ్మల్ని ఇట్లాంటి టెన్షన్ పెడతావా? అనిల్ ఇది కరెక్ట్ కాదని అర్థమవుతుందా? కూర్చోబెట్టి మీ మామని మీ మమ్మీని కూర్చోబెట్టి వీడియో చేసుకురా నాకు ఇవన్నీ వద్దు. సరే చెప్పు మీ మమ్మీకి. మా మమ్మీ మా అమ్మ ఇద్దరు ఇంటర్ కదా. ఎందుకు వినారు? ఏమో నాకు కూర్చోబెట్టి బతిమలాడితే ఎవరైనా వింటారు. దేనికైనా సొల్యూషన్ అనేది ఉంటది. వాళ్ళని బతిమలాడుకో, వాళ్ళ కాల్మకు ఏమన్నా చేయి కానీ చేసుకో. ఏముందని రావాలి, స్నానం పోతాను రావాలి. ఇప్పుడు ఏం పిచ్చి పిచ్చి లెక్క చేయకు. ఇప్పుడు ఏడుకోను నేను. నేను కొట్టేసా అని చెప్పి నాకు మస్తు కోపం వస్తుంది నేను చూస్తుంటే. నువ్వు ఇంత ఈ కులాలి, తప్పు కాదట, నా వల్ల అయితలేదు నాకు. ఎందుకు కాదు? అతను నేను ప్రేమించినంత అందుకే కదా లొల్లి కారణమైంది. మేమందరం యాక్సెప్ట్ చేసినాం కదా. మరి యాక్సెప్ట్ చేసినప్పుడు ఎందుకు వెళ్ళడం కదా మరి? ఎందుకు అబద్ధం చెప్పినావు మరి? అబద్ధం ఏం చెప్పినా అత్త నేను? దాంట్లో ముందే కదా పోయినా నేను. సరే సరే చెప్పు. నాయనా నీ దండం, నువ్వు ఏమైనా చేసుకో, వదిలేసి పోసానా నువ్వు ముందు ఓ నువ్వు స్నానం చేసుకున్నా నేను మాట్లాడితే ఏం చేయాలి? ఏం చేయాలన్నా నేను? స్నానం చేసుకున్నా పోను మామ నేను. చెప్పేది అర్థమవుతుందా లేదా? నువ్వు నా- అని అవత పోతామా ఇప్పుడు వద్దులేము. అని నువ్వు నా మాట వినవా? చెప్పంతా ఏమైనా చేసుకో పోరా నేను. చెప్పంతా వింటావా? వినవా? ఇది కరెక్ట్ కాదని మీ మమ్మీ అట్లా ఏడ్చుకుంటూ పోయిందని రిక్వెస్ట్ చేయపో అని. నువ్వు చేసింది తప్పని, నిజంగా తప్పు. నీ ఫ్యూచర్ ఉంది, మంచిగా ఉంది. ఇంత కష్టపడి మీ మమ్మీ నేను ఎంత పెంచింది, ఒక రాయల్ లాగా పెంచింది. నువ్వేం దాని ఇట్లనా? ఇది కరెక్ట్ సొల్యూషన్ కాదు దీనికి. అర్థమవుతుందా? ఇది కాదని, ఇది కాదు నువ్వు, ఇది కాదు నువ్వు, ఈ అనిల్ కాదు నువ్వు. అర్థమైందా? ఈ అనిల్ వేరు, ఇప్పుడు ముందున్న అనిల్ వేరు. ఇప్పుడు నీకేం కావాలని చెప్పు, నీకేం కావాలి చెప్పు, నేను మాట్లాడతా. నీకేం కావాలో చెప్పు, నేను వాళ్ళతో మాట్లాడతాను. చెప్పు నీకేం కావాలో చెప్పని. నేను చెప్తున్నా కదా, నీకు ప్రామిస్ చేస్తున్నా కదా, నేను నీకేం కావాలో చెప్పు. నువ్వు అంతా చేసినప్పుడు కూడా నేను నీకు సపోర్ట్ చేసిన, ఇప్పుడు నేను నీకు సపోర్ట్ చేసిన. చెప్పు నీకేం కావాలో చెప్పు. గమ్మున వీడియోలు చేసుకురా అవుతుంది. చేస్తావు కదా, నేను మాట్లాడతాను. సరేనా? నేను మాట్లాడతా. ఈ పిచ్చి పిచ్చి లెక్కలు చేయొద్దు. ఏమైంది? అర్థమైందా? నేను అయినా సాక్షితో వీడియోలు చేస్తా అంటుందబ్బా. చేయండి. ఏం చేయాలనుకుంటే ఇంత అందరినీ కూర్చోబెట్టి సో అయిపోయింది, ఏదో అయిపోయింది, ఇది కాదు ఇది నాకు ఇట్లా సెట్ చేసి నేను వీడియోలు చేసుకుంటా, మీతో నమ్మదం చెప్పేసిన, సారీ నాకు తప్పేది. ఈ మాట వచ్చింది నోట్లకి. నువ్వు చెప్పాలి. నువ్వు చెప్పినంత అప్పుడే ప్రతి లొల్లిది వీడియో కూడా పెడుతున్నా, వీడియో అన్నీ చూసుకోవాలి. ఎప్పుడన్నా సారీ చెప్పిండు అమ్మకాడు, నాకు వదిలేసేయి. వాళ్ళ అమ్మకి చెప్పిండాడు, చెప్పినావా? సారీ వదిలేసేయి. తల్లికి ఏం చెప్తారు ఎవరైనా? అమ్మా నాతో తప్పు అయిపోయిందమ్మా, ఏం చేసి అయిపోయింది, అబద్ధం చెప్పినమ్మా, జర మామూలుగా లొల్లి పడినప్పుడు చెప్పినా కదా ఏం చెప్పలే. చెప్పినామా లొల్లి పడినప్పుడు. మీ మమ్మీని మీ మామని పిలిచి నువ్వు సారీ చెప్తున్నావు. ఇప్పుడు నా ముందు చెప్తున్నావు, నేను వాళ్ళకి చెప్తా. ఇప్పుడే చెప్పాలా? మాకు ఏం చెప్పాల్సిన అవసరం లేదు. మంచిగా ఉంటే చాలు. ఇట్లా పిచ్చి పిచ్చి లెక్క చేసిన అవసరమా? నువ్వు నాకేం చెప్పినావో నేను వాళ్ళకి అది చెప్తా. ఓకేనా? ఓకేనా? నీకు అది కరెక్ట్ క్లియర్? నాకు ఇట్లా బందేసి ఒకటే రూమ్ లో పెట్టేసి నాకు నవ్వు అయితే నేను ఏం చెప్తున్నా, ఆమె కూడా ఏం చెప్తున్నా చెప్పేది ఇల్లు ముందు. ఇగో స్నానం చేసిరా కూర్చో, నేను మాట్లాడతా ఈ ముందు. అర్థమవుతుందా? నీకు ఏం చేయాలని ఉందో కరెక్ట్ క్లారిటీగా చెప్పు. ఈ ముసుగుల గుద్దాటలు వద్దు లోపల లోపల.
ఆయనకి ఏం లేదంట అబ్బా, ఆయన సాక్షితోటి వీడియోలు తీస్తారంట, ఆయన లైఫ్ చూసుకుంటాడంట. అబద్ధం చెప్పిండు కదా, చెప్పిన సరే అయిపోయింది ఏదో అయిపోయింది, వదిలేరా దీపు. మన పిల్లగాడే కదా దీపు, ఎందుకు అట్లా చేస్తున్నావు? వదిలేసినందుకే మొన్న రాత్రి కూడా పోయింది. ఇప్పుడు ఉంటది దీపు, రాత్రి కూడా పోయిండు. ఇంట్లో చూసి ఇప్పుడు వాళ్ళ చెల్లెలే లేచింది, వాళ్ళ చెల్లెలు వాళ్ళ అమ్మ నాయన అందరూ లేపి మన లొల్లి అయితే పిఎస్ లో కంప్లీట్ ఇస్తారు వాళ్ళు అంతే. ఇలాగపోతే ఎవరైనా అంతే, నువ్వు నేను కూడా ఉంటే ఏం చేస్తాను? అదే చేస్తాం. అన్నిటికీ సొల్యూషన్ ఉంది అని ఇద్దరిని కూర్చోటి సారీ చెప్పి నేను ఇది చేస్తాను. అరే సారీ చెప్పాల్సిన అవసరం లేదు. అరే వాళ్ళ అమ్మ సిచ్యువేషన్ ఏంది, పిల్లగాడు చేసేది ఏంది, వాళ్ళ అమ్మ బతికేదే వీళ్ళ కోసం, వీళ్ళు ఇట్లా చేస్తే ఎట్లా అబ్బా? ఇంత పెద్దగా ఎందుకు చేసి మీ మమ్మీ ఎంత కష్టపడింది? నేను కష్టపడదామని చెప్తున్నా, నేను కష్టపడడం కూడా ఆపేపించేసి వీడియోలు ఆపేసి ఫోన్ చేసుకొని ఏమొస్తుందా? నువ్వు చేసిన తప్పే కదా. తప్ప నేనే చెప్పినా తప్పు లేదు. ఒప్పుకున్నంత మీ మమ్మీని మీ మామని బతిమలాడంలో తప్పు లేదు, అర్థమైందా? వీడియో చేసుకున్నా నన్ను కూడా బతిమలాడచ్చు, నాకేం సారీ కూడా చెప్పకనైనా మీ అమ్మకు ఒప్పించుకో అంతే, నాదేం లేదు. నాతో నేనే కదా ఆయన కాడికి హెల్ప్ చేస్తానని అంతే. మీ అమ్మని పిలుస్తా, నువ్వు చెప్పు, అర్థమైందా? పిలుస్తా. ఇదే వద్దు, స్నానం చేసుకుని తర్వాత మాట్లాడదాం. వద్దు ఇంకోటి అని ముందే చెప్తున్నా, నెక్స్ట్ టైం ఇస్తుంటివి ఫస్ట్ నా మీద ఒట్టే. ఎందుకు మామా నా మీద ఒట్టే, నువ్వు ఎందుకంట నా మీద ఒట్టే ఇటువంటి లెక్కలు ఇంకోసారి పిచ్చి వేషాలు వేసినామో చెప్తున్నా, మర్యాద దక్కది. మీరు లేకపోతే మేము కూడా ఉండలేము, అర్థమైందా? మిమ్మల్ని ఎంత కాపాడుతున్నా, ఈ స్థాయికి వచ్చినావు మాకు తెలుసు, నువ్వు ఈ స్థాయికి ఎట్లా వచ్చినావు మాకు తెలుసు. అదే పేరు సంపాదించుకో, అట్లనే మంచిగా ఉండు, ఇట్లా పిచ్చి లెక్క చేయకు. గాంధీ చేస్తారు ఇవన్నీ. స్నానం చేసుకో, ముందు స్నానం చేసుకొని నాకు వచ్చి ఏముందో చెప్పు. ఇంకోటి రేపు సాక్షిని కూడా రమ్మను, ఏముందో నేను మాట్లాడతా, అర్థమవుతుందా? రేపు పొద్దున పిల్లలు రమ్మను. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఏం చేయాలనిపిస్తుందో ఫస్ట్ నాకు అది చెప్పు. ముందు స్నానం చేయి, ఫ్రెష్ వీడియో చేసుకుంటా, నేను మంచిగా ఉంటాను. నాకు చేసుకున్నావు కదా, నా లైఫ్ నేను చూస్తాను మంచిగా. నాకు ఉంటుంది కదా ఎదురాలని చెప్పి ఉంది కదా, చూడు, అర్థమైందా? ఫస్ట్ ఫ్రెష్ అప్ కాపో, ఫ్రెష్ అప్ అయ్యి నెత్తి మీద చేయండి, ఒట్టేసినావు నా మీద. గుర్తు పెట్టుకో, పిచ్చి వేసాలి. ఎందుకు ఇట్లా చేసినావో నాకు అర్థమైతే లేదు. అయిపోయింది కదా, నీ క్లారిటీ వచ్చింది కదా. మీ మమ్మీని చెప్పు, మీ మమ్మీకి చెప్పు, మీ మమ్మీ దగ్గర మీ మమ్మీకి సారీ చెప్పు, అయిపోతుంది. మీ మమ్మీ ఒప్పుకుంటుంది, అర్థమవుతుందా? ఇది కరెక్ట్ కాదు, అది అర్థమైందా? ఫోన్ ఎందుకు గుంజుకున్నారు? నువ్వు ఎక్కడ ఇదైపోతావు అని గుంజుకున్నారు. మీ మమ్మీ సైడ్ నుంచి కూడా ఆలోచించని, ఎందుకు ఆలోచిస్తలేవు? చేస్తున్నావు, కష్టపడుతున్నావు, కానీ నువ్వు చేసింది తప్పు కదా. సబ్స్క్రైబర్స్ చెప్పిన అందరు చెప్పినారు తప్పు అయిపోయింది, నేనే చెప్పలేని చెప్పి. ఇంకేం చేయాలంటే తప్పు అయిపోయింది చెప్పినా కూడా మమ్మీని అడుగు, చెప్పు, చెయ్యి, పో స్నానం చేసుకో. మళ్ళీ మీ మామ వస్తే మళ్ళీ చెప్పు, స్నానం చేసుకొని మీ మమ్మ వచ్చిందంటే చెప్పు, ఓకేనా? ఇది నువ్వు కాదని, ఇది నువ్వు కాదు, నాకు నచ్చలేదు ఈ రోజు. నువ్వు ఇట్లా చేస్తావని నేను కళలో కూడా ఊహించుకోలేదు, అర్థమవుతుందా? ఇది కరెక్ట్ కాదు. ప్లీజ్ నా మాట వింటా, నా మాట మీద నీకు నమ్మకం ఉందంటే నువ్వు, లేకపోతే లేదు. అంతేగాని ఇది కరెక్ట్ కాదు. నువ్వు ఏదైతే చేసినావో నాకు ఒక్కది కూడా నచ్చలేదు. నేను అర్థమైందా? ఏమంటున్నా? పో స్నానం చేసుకొని మీ మమ్మీతో మాట్లాడతావు, మీ మామతో మాట్లాడతావు, మాట్లాడు, ఓకేనా? అదే నన్నే చేరవచ్చే చంచల ఆమె లేత పచ్చ తమలపాకు